ప్లాట్లు కొనే ముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా సౌకర్యం, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యా సంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్, ప్రజ్ఞాపూర్ వైపు చూస్తున్నారు అంతా. ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, భూముల ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉండటం, రానున్న రోజుల్లో ధరలు పెరిగే ఛాన్స్ ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని రియాలిటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ గా గజ్వేల్, ప్రజ్ఞాపూర్. గజ్వేల్ పక్కగానే వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్, ప్రజ్ఞాపూర్ సమీపం నుంచే రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్. ప్రస్తుతం అందుబాటు ధరల్లో భూములు, ఇంటి స్థలాల ధరలు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ కు మంచి ఊపునిస్తోంది. హైదరాబాద్ కు మరో మణిహారం కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తెలంగాణలో రవాణా రంగానికే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి మలుపు కాబోతోంది. వంగపల్లి, ఆలేరు, గుట్లగూడ, చిట్టిగడ్డ, బూర్గుల, బాలానగర్, మాసైపేట, శ్రీనివాసనగర్, వలిగుండ, రామన్నపేట, గజ్వేల్, కొడకంట్ల మార్గాల గుండా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సాగనుంది. వీటిలో గజ్వేల్ హాట్స్పాట్ గా మారనుంది. ప్రజ్ఞాపూర్ పరిసరాల్లో ఇప్పటికే భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ప్రతిపాదిత రీజనల్ రైలు మార్గం ఈ ప్రాంతానికి చేరువలో ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. గజ్వేల్ కు హైదరాబాద్తో ఉన్న కనెక్టివిటీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్న కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ఊతమిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గత 9.5 ఏళ్లలో గజ్వేల్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటు జరిగింది. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రైల్ రాబోతుంది. దీంతో వచ్చే 5 ఏళ్లలో గజ్వేల్ పరిసర ప్రాంతాలు కనీవిని ఎరుగని రీతిలో డెవలప్ అవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజీవ్ రహదారిని కూడా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కారణంగా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరగటంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసేవారు, గజ్వేల్లో ఉద్యోగాలు చేసేవారు ప్రతిరోజు సులభంగా రాకపోకలు చేయగలుగుతారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పలు కంపెనీలు ఏర్పాటయ్యేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గజ్వేల్ ప్రాంతానికి మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తీసుకురావడంతో పాటు భూముల విలువను కూడా పెంచబోతుంది రేవంత్ సర్కార్. ఇవన్నీ ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతాల్లో భూములు, ఇంటి స్థలాల ధరలు అందుబాటులో ఉన్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. గజ్వేల్ ప్రాంతంలో భూముల ధరలు గత 2 ఏళ్లలో ఎకరానికి 1.2 కోట్ల నుంచి 2.2 కోట్ల వరకు పెరిగాయి. గజ్వేల్ సమీపంలోని ప్రజ్ఞాపూర్లో ఇంటి స్థలాలు చదరపు గజానికి 15,000 నుంచి 28,000 వరకు ధరలున్నాయి. రాబోయే రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ వంటి మౌలిక వస్తువులు, రవాణా ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ కంపెనీల విస్తరణ కలిపి చూస్తే గజ్వేల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వచ్చే 5 ఏళ్లలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ప్రధాన హాట్స్పాట్ గా మారనుందని రియాలిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్లు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.